దూరదర్శన్ ప్రోగ్రామ్స్ మనం చూస్తూ ఉంటామండి. ఈ రోజుల్లో అంటే తక్కువ, కానీ పాత తరం వాళ్ళకి బాగా తెలుసు. అయితే ఈ దూరదర్శన్ యొక్క సంగీతం ఉంటుంది. ఆ వార్తలప్పుడు, తర్వాత అది ఎంట్రీ అప్పుడు ఒక రకమైన సంగీతంతో మొదలవుతుందండి. ఈ సంగీతాన్ని, ఈ ట్యూన్ని స్వరపరిచింది ఎవరు అనే క్వశ్చన్ రావచ్చు మనకి. అందులో సితార్ విద్వాంసుడు పండిట్ రవిశంకర్ గారు, అలాగే మనకు షెహనాయి వాద్యకారుడు ఉస్తాద్ అలీ అహ్మద్ హుస్సేన్ ఖాన్ గారు స్వరపరిచారు. అలాగే దీన్ని ఏ రోజున ప్రసారం చేశారు అది కూడా మనకు క్వశ్చన్ రావచ్చు. ఏప్రిల్ 1976, ఏప్రిల్ 1, 1976న దీన్ని ప్రసారం చేశారు. సో ఇలాంటి క్వశ్చన్స్ మనకు సివిల్ సర్వీసెస్లోను, ప్రిలిమ్స్లో, అలాగే గ్రూప్స్ ఎగ్జామ్స్లో కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. ఆప్షన్స్ ఎలా అడుగుతారంటే ఈ క్రింది వాక్యాలలో ఏది సరైంది అని అడుగుతాడు. అప్పుడు దూరదర్శన్ ట్యూన్ను సితార్ పండిట్ రవిశంకర్ గారు మరియు షెహనాయి విద్వాంసులైన ఇంకొకరు ఎవరో అతని పేరు పెడతారు, ఇతని పేరు ఇవ్వరు. అప్పుడు మనం అనుకుంటాం, అరే అసలు ఎవరు స్వరపరిచారో తెలియదే. మనకు తెలిసిన ఓకే పండిట్ రవిశంకర్ అంటే అయి ఉండొచ్చు, మరి ఈయన ఎవరు? మనకు షెహనాయి వాద్యకారుడు బిస్మిల్లా ఖాన్ ఉంటాడు, ఇంకో ఆయన, మరి ఆయన కావచ్చు అనే డౌట్ వస్తుంది. సో కాబట్టి కొంచెం జాగ్రత్తగా మీరు డీటెయిల్స్ని క్షుణ్ణంగా గుర్తుంచుకోండి. ఖచ్చితంగా ఇది న్యూస్లో ఉంది. ఈసారి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఏ ఎగ్జామ్లోనైనా వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా గుర్తుంచుకోండి.